అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు టుడేస్ వైనస్ ప్రోగ్రామ్. ఎలా ఉన్నారు? మీ జీవితంలో ఎవరైనా మిమ్మల్ని విడిచిపెట్టారనో, లేక మిమ్మల్ని బాధిస్తున్నారనో, నేను అర్థం చేసుకోవట్లేదని బాధపడుతున్నావా? ఏ విషయంలో నువ్వు బాధపడే వారు ఏం ఆలోచిస్తున్నారో, ఎంత ఫీల్ అవుతున్నారో మనుషులకి అర్థం కాకపోవచ్చు, కానీ ఒక దేవుడు ఉన్నాడు. నీ ఎమోషన్స్, నీ ఫీలింగ్స్, నీ దుఃఖం, నీ హైపర్, ఇదంతా కూడా ఆయనకు తెలుసు. అందుకే ఈరోజు ఉదయకాలము దేవుడు కీర్తనలు 10వ కీర్తన 17వ వచనం నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు. ఏ విషయంలో గత కొంతకాలం నుండి నువ్వు బాధపడుతున్నావో ఆ కన్నీళ్ళు, ఆ బాధ, ఆ దుఃఖం ఆయనకి తెలుసు. యాకోబు జీవితంలో చాలా బాధ ఎదురైన సంఘటనలు జరిగాయి. ఫస్ట్ యవన కాలంలో ఉన్నప్పుడు ఎంతో ప్రేమించిన తల్లి నుండి దూరం అయ్యాడు. అక్కడ మామయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు మామ దగ్గర ఉన్న కూతురు రాహేల్ని బాగా ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే ఆమె కొరకు చాలా కష్టపడ్డాడు. ఎంత కష్టపడ్డాడు, ఆమెను పొందుకున్నాడు. కుమారులు కూడా ఆమె ద్వారా ఆయన పొందుకున్నాడు. అయితే ఆయనకి ఎప్పుడు ఎక్కువ బాధ కలిగించిందంటే, ఎంత ప్రేమించిన ఈ భార్య చనిపోయింది. వారు ఒక చోటుకి వెళ్ళి చక్కగా సెటిల్ అవుదాము, ఒక ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళి సెటిల్ అవుదాం అనగా తన ఎంతో ప్రేమించిన భార్య చనిపోయింది. ఎంత బాధపడ్డాడంటే చాలా రోజులు అంగలార్చాడు. ఆ తర్వాత తన ద్వారా పొందుకున్న కుమారుడు యోసేపు అంటే చాలా చాలా ఇష్టం యాకోబుకి. ఎంత ఇష్టం అంటే పైన ఉన్న తన అన్నలకు, అంటే యాకోబు యొక్క 10 మంది కుమారులతో కనీసము బయటికి పంపించడం కానీ, చిన్న పని చేయడం కానీ, లేక పెద్ద పని చేసే విషయంలో కూడా యోసేపుని చాలా కాపాడుకున్నాడు, భద్రపరుచుకున్నాడు. అంటే యాకోబు యొక్క 10 కుమారులకి ఏమో ఆ గొర్రెల పని ఇస్తే యోసేపుని మాత్రం తన దగ్గర భద్రపరచుకోవాలని, కాచుకోవాలని, ఇతన్ని కోల్పోకూడదని చాలా ప్రేమించాడు. యోసేపుని శ్రేష్టంగా చూసుకున్నాడు. కానీ ఒకరోజు ఆయన చనిపోయాడు అనే వార్త విన్నప్పుడు ఎంత దుఃఖించాడంటే, బైబిల్ సెలవిస్తున్న ఆదికాండం 37-35 అతని కుమారులందరూ, అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నం చేసిరి. అయితే అతడు ఓదార్పు నొందనొలక, నేను అంగలార్చుచు మృతుల లోకం నాకు నా కుమారు యుద్ధకు వెళ్ళేదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఎంతమంది ఓదార్చడానికి వచ్చినా యాకోబు ఓదార్పు పొందుకోవట్లేదంట. నాకు ఓదార్చకండి అని కఠినపరుచుకున్నాడు. అంతేకాదు, నేను చనిపోయేదాకా నేను ఏడుస్తాను, నా శ్వాస లాస్ట్ శ్వాస వరకు నేను యోసేపుని మర్చిపోను, చనిపోయేదాకా ఏడుస్తాను అన్నాడు. నిజమే, మన జీవితంలో కూడా కొంతమంది వెళ్ళిపోతే నాన్నవారు, మనం బాగా ప్రేమించేవారు, మన రక్తం పంచుకున్న బిడ్డలే కావచ్చు, మన సొంత వారే కావచ్చు, మన స్నేహితులే కావచ్చు, లేక నువ్వు ప్రేమించిన వ్యక్తే కావచ్చు, వదిలేసి వెళ్ళిపోతే ఒక ప్రాణం పోయినంత ఏడుపు, ప్రాణం పోయేంత దుఃఖం వస్తుంది కదా. దేవుడు అంటున్నాడు, బాధపరచబడుతున్నావా, నేను నిన్ను ఓదార్స్తాను. నిజమే, మనుషులు ఓదార్చలేరు మనల్ని. కొంతమంది అయితే వెళ్ళిపోయేటప్పుడు మనం బాధ పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు కదా. దేవుడు అంటున్నాడు, బాధపడు వారి కోరికను నేను తీరుస్తాను అంటున్నాడు. యోసేపు వెళ్ళిపోయాడు, యోసేపు చనిపోయాడు అనుకున్నాడు యాకోబు, కానీ దేవుడు ఆ స్థితి రాలేదు యాకోబుకి. ఎందుకంటే ఆయన బ్రతికుండగానే యోసేపుని కళ్ళతో చూశాడు, చాలా ఘనుడుగా చూశాడు, చాలా సంతోషించాడు. అంతేకాదు, యోసేపు యొక్క తమ్ముడు బెన్యామీని కూడా ఎక్కడ పంపించడానికి ఇష్టపడలేదు, కానీ బెన్యామీని పొందుకున్నాడు, యోసేపుని పొందుకున్నాడు. ఆయన దుఃఖ నివారణమైంది. ఈరోజు అదే దేవుడు నీ దగ్గర ఉన్నాడు. ఎంతమందిని నేర్పించి వెళ్ళిపోయినా, ఎంతమంది నీ జీవితంలో ఆడుకొని వెళ్ళిపోయినా, లేక ఎంత నువ్వు ఇష్టపడే వారిని నీ జీవితంలో లేకపోతే కనుక నువ్వు ఎంత దుఃఖపడుతున్నావో, ఎంత ఎంప్టీ ఫీల్ అవుతున్నావో, ఎంత రిజెక్షన్ గుండా నువ్వు వెళ్తున్నావో, నా ప్రభు ఈరోజు చెప్తా ఉంటున్నాడు, బాధపడే వారి కోరికను నేను తీరుస్తానని దేవుడు చెప్తా ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు నేనైతే ఐఎమ్ సో హ్యాపీ టు స్పీక్ దిస్ వర్డ్. ఐఎమ్ రెడీ టు గో టు అ ఫంక్షన్, ఒక గృహప్రవేశానికి వెళ్ళి అక్కడ మాట్లాడాలని ఆసక్తితో ఉన్న దానికంటే కూడా ఈరోజు
ఈ మాటలు చెప్తుంటే నా నిండు మనసుతో నేను చెప్తున్నాను ఈరోజు ఈ మాటలు. ఇది ఎవరికో నాకు తెలియదు, కానీ దేవుడు నీతో బహుశ్రేష్టంగా స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావు, నివారణ చేసే దేవుడు ఉన్నాడు. నీ దుఃఖాన్ని సమాప్తం చేసే దేవుడు ఉన్నాడు. నొల్లక ఉంటున్నావా? ఎవరిని ఓదార్చలేని స్థితిలో ఉంటున్నారా? నోబడీ కెన్ కంఫర్ట్ యూ, గాడ్ ఇస్ కంఫర్టింగ్ యూ. చిన్న ప్రార్థన చేయనా? కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, ఆదరణకర్తవో దేవా, తల్లి కంటే ఆదరించే దేవుడు, తండ్రి కంటే ఓదార్చే దేవుడు అయ్యా. మా తోబుట్టులు, మా సొంత వారు అయ్యా తండ్రి, ఎలాగైతే నైనా ప్రభా తండ్రి మేము ప్రేమించేవారు మా దగ్గర ఉంటే ఎంత సంతోషం ఉంటుందో అంతకంటే ఎక్కువగా నెమ్మది, శాంతి, సమాధానము ఇచ్చే దేవుడు. యాకోబు జీవితంలో అన్యాయం జరిగినప్పుడు నువ్వు చూసావు నాయనా. యాకోబు బాధపడినప్పుడు యాకోబుతో పాటు నువ్వు బాధపడ్డావు. అయితే ఇక దుఃఖ నివారణం చేయడానికి అయ్యా నాయన నువ్వు కార్యములు చేసావు. ఆయన ఆయుష్ను పెంచావు. యోసేపుని చూసి ఎంతో నేను స్తుతించాడు. అలాగే బెన్యాము కూడా పోగొట్టుకోకుండా మిగతా వారందరూ దక్కించుకునే స్థితిలో యాకోబుకి ఇచ్చినందుకు నీకే వందనాలు, స్తుతులు తెలియపరుస్తూ, మా జీవితంలో కూడా మేము ఏది పోగొట్టుకున్నామో, ఏదైతే మా నుండి వెళ్ళిపోయిందో దాని విషయంలో మీ చేతికి అప్పగిస్తున్నాం. మీరే చూసుకునండి. బాధపడే వారి కోరికను తీరుస్తాను నమ్మచ్చు. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఎవ్రీథింగ్ అబౌట్ యూ మ్యాటర్స్ టు గాడ్. కాబట్టి కింద కమెంట్లో పెట్టండి, ఎవ్రీథింగ్ అబౌట్ మీ మ్యాటర్స్ టు మై గాడ్ అని పెట్టండి. గాడ్ లవ్స్ యూ. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్సెడ్ డే. ప్రైజ్ ద లార్డ్.